సంబంధించినటువంటి విజయోత్సవ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. ఇక మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి మరికాసేపట్లో సీఎం నివాసానికి నవీన్ యాదవ్ కూడా చేరుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఆఫీస్ వద్ద కోలాహలం కూడా నెలకొంది. సీఎం ఆఫీస్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం ఆఫీస్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. జూబ్లీహిల్స్ ఆఫీస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో దీనికి సంబంధించి నేతలతో కలిసి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్స్ కానీ అదేవిధంగా ఫర్దర్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో కూడా షేర్ చేసుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నేతలు కూడా జూబ్లీహిల్స్ కార్యాలయం కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఈ విక్టరీని ఆస్వాదించేందుకు కూడా జూబ్లీహిల్స్ కార్యాలయం వద్ద కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజిట్ చేయడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా వరకు నేతలంతా కూడా దీనికి సంబంధించి కూడా విజిట్ చేయడానికి మాజీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. రోహిన్ రెడ్డి గారు చెప్పండి, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించడానికి ఎట్లా చూస్తుంది? ఇది బ్రహ్మాండమైన విక్టరీ అండి. ఇది ప్రజాపాలన విక్టరీ. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు పదే ఎలక్షన్ క్యాంపెయిన్లు ఒకటే చెప్పిండు. కేటీఆర్ ఎప్పుడైతే ఇది రెఫరెండం అన్నాడో ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరకు పోయిండు. నా రెఫరెండం మీరు గెలుపు రూపంలో కేటీఆర్కి ఇవ్వాలని చెప్పిండ్రు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏందనేది ఈ రోజు కేటీఆర్ గారికి చెంపదెబ్బ కొట్టినట్టు ప్రజలు చూపించారు. ఇప్పుడు మీరు సిటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. సీఎం ఎలాంటి మెసేజ్ పంపించే అవకాశం ఉంది? సీఎం ఏం చెప్పబోతారు? ఏం లేదు, ఆయన కూడా పదే ఒకటే చెప్పిండు. ఎలక్షన్ టైంలో రాజకీయాలు తర్వాతనే అభివృద్ధి అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఈ ఎలక్షన్లలో కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, 20 నెలల నా పాలన. ఈ రోజు మీరు దాన్ని చూసి ఓటేయమన్నారు. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మేము 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజల దగ్గర తీసుకుపోయినామో అవి చూసే ప్రజలు మాకు ఓటేసి. బీఆర్ఎస్ మాత్రం ఒక ఆరోపణలు చేస్తుంది, రిగ్గింగ్ కానీ అక్కడ అంతా దానికి సంబంధించి దొంగ ఓట్లు వేయడం కానీ ఇవన్నీ చేసిర్రు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి. వాటి పరీక్ష మీకు ఒక పరీక్షలాగా చూడొచ్చు. దాంట్లో ఎట్లా ఎదుర్కోబోతారు, ఏ విధంగా పోతారు? నకల్ చేయాలంటే కూడా అక్కలు ఉండాలి. కేటీఆర్కి ఒకటే చెప్తున్నా, నకల్ మారినా బోలేతో అక్కలు రైనా. ఎందుకనంటే మెజార్టీ ఎంత వచ్చిందో తెలుసా? 25,000 మెజారిటీ. నాచిన న్యాయతో ఆంగంతేడ ఎవరి మీదనో నెట్టాలని. ఎందుకంటే కేటీఆర్ ఇంకా అహంకారం, ఆ దొరపోకడ, ఆ ఫక్కర్ తోటి ఇంకా బయటికి వస్తలేడు, ఓటమిని అంగీకరిస్తలేడు. కాబట్టే ఏదో చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు అని చెప్పి ఈ గెలుపును కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఆయన గౌరవిస్తలేడు. కాబట్టి నేను కేటీఆర్కి ఒకటే చెప్తున్నా, నీ ఫకరు నీ బల్పు తగ్గించుకుంటే నీకు అర్థమవుతుంది. 25,000 మెజార్టీ అంటే సామాన్యమైన మెజార్టీ కాదు. హైదరాబాద్ లో 25,000 మెజార్టీ తోటి ఎన్నికలకు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తాం. వాళ్ళు జిహెచ్ఎంసీలో వాళ్ళకి 0 వస్తుంది. ఈసారి ఏ విధంగానైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళకి 0 వచ్చిందో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ పార్టీకి 0 రావడం ఖాయం. మొత్తం మీద మంత్రులతో వరుసగా మంత్రులంతా కూడా సీఎంతో భేటీ కావడానికి అందరు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అందరు కూడా సీఎంతో భేటీ కావడానికి వెళ్తున్నారు. అయితే వారితో అంతా కూడా కాసేపు చర్చించి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే కనుక ప్రతి డివిజన్ కూడా మంత్రులకు ఒక్కొక్క డివిజన్ కు 2 మంత్రులు చొప్పున బాధ్యతలు ఇవ్వడం, దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సంబంధించి ఒక్కొక్క డివిజన్లలో సంబంధించి ఒక్కొక్క కేవలం కొన్ని బూత్లకు సంబంధించి ప్రతి 5,000 ఓట్లకు ఒక నేతను ప్రత్యేకంగా పెట్టి ముఖ్యమైన నేతకు పెట్టి మళ్ళీ
వాళ్ళ కింద కూడా ముఖ్యమైన వ్యక్తులకు కూడా మళ్ళీ బాధ్యతలు అప్పగించడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ కానీ దానికి సంబంధించి కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంతో కూడా భారీ మెజార్టీ వచ్చినట్టు కూడా అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి జరిగింది ఇంకా వాస్తవానికి ఇంకా వాటికి సంబంధించి పోలింగ్ కనుక ఇంకా ఎక్కువ జరిగినట్లయితే మెజార్టీ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనాలు చేస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రావడం జరిగింది. పీసీసీ చీఫ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున నేతలు కూడా కార్యకర్తలు కూడా ఈ విక్టరీని ఆస్వాదించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విజిట్ చేయడానికి సీఎం విజిట్ చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యాలయం వద్ద కూడా రావడం జరిగింది. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి 4 గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంగా దీనికి సంబంధించి కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన రోహిన్ రెడ్డి కూడా మాట చెప్తూ ఇప్పటి వరకు ఎన్నికల వరకు ఒక ఎత్తు తర్వాత సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపైనే ఖచ్చితంగా ఫోకస్ పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి జూబ్లీహిల్స్ అభివృద్ధితో పాటు మిగతా హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధి పైన ఎందుకంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో నగర సుందరీకరణ పేరుతో ఇప్పటికే 600 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఒక బూస్టింగ్ అవుతుందని చెప్పేసి భావించవచ్చు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశం మీనే ప్రధానంగా మాట్లాడబోతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.